సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. పరమపిత శివబాబా ఆబూపై అవతరించి. ఓం శాంతి. మురళీ మాధుర్యం. తేదీ 3/4/2025. ఈరోజు మురళీలో కొన్ని మధుర మహావాక్యాల యొక్క మాధుర్యాన్ని చవిచూద్దాం. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ నూతన వృక్షం చాలా మధురమైనది. ఈ సంగమయుగి నూతన వృక్షం చాలా మధురమైనది. మరి ఈ మధురమైన వృక్షానికే పురుగు పడుతుంది, అంటే మాయ వస్తుంది. ఆ పురుగుని నిర్మూలించే మందు మన్మనాభవ అని బాబా అంటున్నారు. శివబాబా మార్గదర్శకుడుగా అయ్యి మనందరికీ స్వర్గానికి వెళ్ళే దారిని చూపిస్తున్నారు. దాని పేరే స్వర్గానికి ద్వారం, గేట్ వే టు హెవెన్ అని అంటారు. బాబా చెప్తున్నారు, మీకు స్వర్గానికి వెళ్ళే దారి తెలుసు కనుక మీరు సదా సంతోషంగా ఉంటారు. బాబా అడుగుతున్నారు, ఈ చిత్రాలలో స్వర్గానికి వెళ్ళే గేటును చూపించే చిత్రం ఏమిటి? బాబా చెప్తున్నారు, సృష్టి చక్ర చిత్రం. ఈ సృష్టి చక్ర చిత్రము ద్వారా స్వర్గానికి వెళ్ళే గేటు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే సరి అయిన గేటు అని బాబా అంటున్నారు. ఒకవైపు నరకానికి గేటు, మరోవైపు స్వర్గానికి గేటు ఉంది. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ చక్రం పైనుండి పరంధామానికి ఆత్మలన్నీ పరిగెత్తుతాయి, తర్వాత స్వర్గానికి వస్తాయి. దీనినే గేటు అని అంటారు. చక్రాన్నంతా కలిపి గేటు అని అనరు. అంటే ఒకసారి పరంధామం నుండి కిందకి ఈ సృష్టి చక్రంలోకి వచ్చిన ఆత్మ తిరిగి సంగమయుగంలో మాత్రమే పరంధామానికి వెళ్ళే దారిని పొందుతుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, కొన్ని ఆత్మలే స్వర్గానికి వస్తాయి. పైభాగమున చూపబడిన సంగమయుగమే గేటు అని అంటున్నారు. బాబా చెప్తున్నారు, అందులోని గడియారపు ముళ్ళు ఇది నరకము, ఇది స్వర్గము అని చూపిస్తుంది. ఇలా అర్థం చేయించేందుకు ఈ సృష్టి చక్రం చాలా ఫస్ట్ క్లాస్ చిత్రం. స్వర్గానికి దారి అని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఈ సృష్టి చక్రము చాలా ముఖ్యమైన చిత్రము. నరక ద్వారం మూసుకుని శాంతి ద్వారం, సుఖద్వారం రెండూ తెరుచుకుంటాయి. ఇది అన్నిటికంటే ఫస్ట్ క్లాసు చిత్రం. బాబా ఎప్పుడూ కూడా 1 త్రిమూర్తి చిత్రం, 2 స్వర్గ నరకాలను చూపించే సృష్టి చక్రం ఫస్ట్ క్లాస్ చిత్రాలని చెబుతూ ఉంటారు. మీ వద్దకు ఎవరు వచ్చినా మొదట వారికి చిత్రాన్ని చూపించి ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారం అని చెప్పండి అని బాబా చెప్తున్నారు. స్వర్గద్వారంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మనము అర్హులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది. బాబా అంటున్నారు, ఎంత బాగా చదువుకుంటారో రాసుకుంటారో అంత నవాబులుగా అవుతారు. ఆటపాటల్లో మునిగిపోతే పాడైపోతారు అని బాబా అంటున్నారు. ఈ సృష్టి చక్ర
చిత్రము అన్నిటికంటే మంచిది. ఒకసారి చిత్రం చూస్తూనే బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రం చూపించి మంచి రీతిగా ఎలా తెలిపించగలము అని రోజంతా మీరు ఆలోచిస్తూ ఉండండి. గేట్ వే టు హెవెన్, స్వర్గానికి దారి. ఈ ఇంగ్లీష్ పదం చాలా బాగుంటుంది అని బాబా అంటున్నారు. వాస్తవానికి హిందుస్థాన్ అనే పదం సరైనది కాదు. అసలు పేరు భారతదేశం. ఇదే భారత భూమిపై సత్యుగం ఉండేది. బాబా అంటున్నారు, ఈ సత్యయుగంలో సత్యమే సత్యం ఉండేది. సత్యంగా ధరించడం, సత్యమైనవి భుజించడం, సత్యంగా మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఈ నరకంలో అన్నీ అసత్యమైపోయాయి. గేట్ వే టు హెవెన్ అనే పదం చాలా బాగుంది. మేము మీకు స్వర్గానికి వెళ్ళే దారి చూపిస్తాము అని అందరికీ చెప్పండి అని బాబా అంటున్నారు. డాక్టర్ కోర్సు చదివితే డాక్టర్గా అవుతారు. అలాగే భగవంతుడు చదివిస్తున్న ఈ చదువును అనుసరిస్తే భగవాన్ భగవతిగా అవుతారు అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, స్వర్గము నరకము పూర్తి వేరువేరుగా ఉంటాయి. అవి ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి అని బాబా అంటున్నారు. స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి మనల్ని ఇటువంటి గుణవంతులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యంగా సతోప్రధానంగా అవ్వాలి అనే చింత మీకుండాలి అని బాబా చెప్తున్నారు. మరి సతోప్రధానంగా అయ్యేందుకు మార్గం బాబా చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, మామేకం యాద్ కరో అని తండ్రి తెలిపించారు. నడుస్తూ తిరుగుతూ పనిచేస్తూ బుద్ధిలో సదా గుర్తుంచుకోవాలి. తండ్రి కూడా పదే పదే చెప్తున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను ఆత్మను, ఇది నా శరీరం అన్నప్పుడు రెండు వస్తువులు ఉన్నాయని స్పష్టమవుతుంది. మరి ఈ శరీరం పంచతత్వాలతో తయారు చేయబడిన బొమ్మ. ఆత్మ ఏమో అవినాశి, అది ఒక బిందువు, చాలా చిన్న బిందువు. ఈ బ్రహ్మబాబా చాలామంది గురువులను ఆశ్రయించాడు, కానీ ఏనాడు కూడా ఆత్మ అంటే ఏమిటి, పరంపిత పరమాత్మ అంటే ఎవరు అని ఏ గురువు కూడా వినిపించలేదు. బాబా చెప్తున్నారు, డాక్టర్లకు కూడా ఆత్మ సూక్ష్మమైనదని, ఈ కనులతో దానిని చూడలేమని తెలుసు. ప్రపంచంలో మీకు గల ఈ ఆత్మిక జ్ఞానం మరెవ్వరికీ లేదు అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, నేను ఈ బ్రహ్మలోకి ప్రవేశించి వినిపిస్తున్నాను. ఈ బ్రహ్మ ద్వారా మీరందరూ వింటున్నారు. ఇది నా రథం. కనుక బాబా గేట్ వే టు హెవెన్, స్వర్గానికి దారి అని పేరు పెట్టమని బాబా అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో ఉండే దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైందని ఎవ్వరికీ కూడా తెలియదు. దీన్ని బాగా అర్థం చేయించండి. బాబా చెప్తున్నారు, కల్పవృక్షంలో చూపించిన విధంగా సమయం అనుసారం ఇతర మతాల వారందరూ తర్వాత వస్తారు. ఇది తయారైన డ్రామా. సత్యుగంలో వచ్చే భాగ్యం ఊరికే ఎవ్వరికీ లభించదు. ఇది అనాదిగా తయారైన ఆట అని బాబా అంటున్నారు. శివబాబా సర్వాత్మలకు ప్రియుడు, ఆత్మలన్నీ ప్రేయసులు. ఇప్పుడు ప్రియుడు వచ్చారని ప్రేయసులైన మీకు తెలుసు. వారు చాలా మధురమైన ప్రియుడు. లేకుంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తున్నారు? నోటి నుండి పరమాత్మ అనే పేరు వెలువడని మనిషి ఎవ్వరూ లేరు. ఏదో విధంగా ఏదొక సమయంలో తప్పకుండా ఓ పరమాత్మ అని అందరూ అంటారు. అయితే వారి గురించి వివరాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, సంగమయుగంలోని ఈ కొత్త వృక్షం చాలా మధురమైనది. కాబట్టి చీడ పురుగులు కూడా ఈ వృక్షానికే పడతాయి. తీయని వృక్షాలకే చీడ మొదలైనవి పడతాయి. కాబట్టి మందులు కూడా వేస్తారు. అదేవిధంగా తండ్రి కూడా మనకు మన్మనాభవ అనే చాలా మంచి మందు ఇచ్చారు. మన్మనాభవగా లేకపోతే మాయా కీటకాలు వచ్చేస్తాయి, తినివేస్తాయి. పురుగులు పట్టిన వస్తువు ఎందుకు పనికొస్తుంది? దాన్ని పారేస్తారు అని బాబా అంటున్నారు. మధురమైన పిల్లలకు చాలా మధురాతి మధురంగా అవ్వమని బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఎవ్వరితోనూ అభిప్రాయ భేదాల్లోకి రాకండి. పాలు పంచదారగా ఉండండి.
సత్యుగంలో పులి మేక కూడా చాలా స్నేహంగా పాలు పంచదార వలె ఉంటాయని చెప్తారు. కనుక పిల్లలు కూడా ఇక్కడ పాలఖండంగా అవ్వాలి. కానీ అదృష్టంలో లేకపోతే పురుషార్థం కూడా ఏం చేస్తారు అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, వంట చేసేవారి ద్వారా కూడా చాలామందికి సుఖం లభిస్తుంది. చాలామంది ఎంతో స్మృతి చేస్తారు. వంట చేసే ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు లభిస్తాయి. కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలంటే కేవలం ఈ ఒక్క సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్టులు అంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఇలా అన్ని సబ్జెక్టులపై గమనం ఉంచండి అని బాబా అంటున్నారు. జ్ఞానముతో పాటు మీ నడవడికలు, ప్రవర్తన కూడా చాలా బాగుండాలి. దైవీ గుణాలు ఉండాలి. వీటిపై గమనం ఉంచండి. బండారం వద్దకు ఎవరు వచ్చినా వారికి మన్మనాభవ అని చెప్పండి అని బాబా అంటున్నారు. పవిత్రంగా అయితే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇదే మన్మనాభవ మంత్రం యొక్క అర్థం. కల్పకృతం వలె బాబా మీకు గీతను వినిపిస్తున్నారు. అందుకే బాబా గీతా భగవానుడు ఎవరు అనే చిత్రాన్ని తయారు చేయించారు. బాబా చెప్తున్నారు, స్వర్గ ద్వారాలను తెరిచేది శివబాబా. ఆ దారిలో శ్రీకృష్ణుడు స్వర్గంలోకి వెళ్తారు. అందుకే గీతా భగవానుడని కృష్ణుని పేరు రాసేశారు అని బాబా అంటున్నారు. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. చాలా ప్రీతిగా మాట్లాడాలి. మనస వాచ కర్మన అందరికీ సుఖాన్ని ఇవ్వండి అని బాబా అంటున్నారు. చూడండి, ఈ బోలీ బండారి అందరినీ సంతోషపెడతారు. కనుక వారికి కొంతమంది కానుకలు కూడా తీసుకొస్తారు. ఇది స్థూల సేవ. ఇది ఒక సబ్జెక్టు. దీనికి బహుమతి లభిస్తుంది. కానీ బండారి అంటారు, మీ వద్ద నేనెందుకు తీసుకోవాలి? తీసుకుంటే ఇచ్చిన వారే గుర్తుకొస్తారు. కనుక శివబాబా బండారం నుండి లభిస్తే మాకు శివబాబాయే గుర్తుంటారు అని చెప్పండి అని అంటారు. అచ్చా, ఈరోజు వరదానం: ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇప్పించే దయాహృదయ విశ్వ కళ్యాణకారి భవ. బాబా అంటున్నారు, ఎవరినైనా సరే నీవు బలహీనంగా ఉన్నావు అని అనకండి. మీ నోటి నుండి ప్రతి ఒక్కరి పట్ల శుభమైన మాటలే రావాలి. వారిని దుఃఖపెట్టే మాటలు మాట్లాడకండి. మొదట వారికి ధైర్యము, ఉత్సాహాలతో మాటలు మాట్లాడండి. ఆ తరువాత వారికి సంబంధించిన సలహా సూచన చెప్తే ఫలం వస్తుంది. దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ వేగవంతమవుతుంది అని బాబా అంటున్నారు. ఈరోజు స్లోగన్ బాబా చెప్తున్నారు, తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనుభవం చెయ్యండి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి. ఆ చదువు, ఆ పదవి పరమాత్ముడు నేర్పినవే. గడిచినదే జరుగునులే, గడిచినదే జరుగునులే. ఈ చక్ర భ్రమణంలో సుప్రభాత వేళ ఇదే. సుప్రభాత వేళలో నిదురించకు సోదరా. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా. ఆది మధ్యాంత్యము తెలిసే